ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2022 అనే టైటిల్ గెలుచుకున్నాను. అక్కడి వరకు ఇంట్లో బాగానే ఉంది, ఏమనలేదు. తర్వాత సినిమాలంటే తంతానన్నారు. సో నేను కూడా చెప్పలేదు వాళ్ళకి. ఒక 1 year అనుకున్నాను చేద్దాం, ఏదైనా మంచిది వస్తే చేద్దామని. కరెక్ట్ టైంలో గుణశేఖర్ గారి సినిమా యూఫోరియా వచ్చింది. సో ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ లాగా అనుకున్నాను. గుణశేఖర్ గారి పేరు చెప్పి సినిమాలోకి వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు కథ కూడా అడగలేదు, సరే చేసుకో అన్నారు. మేబీ ఒక్కడు రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారేమో మీ అందరిలాగే, కానీ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ నీలిమ గారికి, రాగిని మ్యామ్కి, యుక్తా గారికి థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఫర్ more women coming into the industry. It is really very proud and we feel so much safer and so much happy to be associated with this entire thing. And alage Bhumika gartho, Gautam Vasudev Menon gartho alanti pedda actors tho work cheyadam modati cinemaki chaala grateful, very very honored. And Vignesh, Prithvi, everyone, it was so fun to work with all of you. Thank you so much. నేను ఈ సినిమాలో అమృత అనే పాత్ర చేశాను. ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాను కాబట్టి కొంచెం ఆయాసపడుతున్నాను. అమృత అనే పాత్ర చేశాను. ఇట్ వాజ్ బోల్డ్ డెసిషన్, రిస్కీ డెసిషన్ అని చెప్పాలి. కానీ నా పాత్రనే కాదు, మా సినిమాలో అందరి పాత్రలు ఒక గ్రే షేడ్ అనే చెప్పాలి, ఇంక్లూడింగ్ భూమిక గారితో సహా. సో ఐ థింక్ it will be a surprise for the audience. నిన్ననే సినిమా చూసాం, వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ కూడా అన్నారు చాలా ఎమోషనల్గా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదని. సో మీ అందరికి కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో Feb 6th, I hope you all like it. Thank you so much. ఇది విఘ్నేష్ గవిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ కూడా, ఇది సక్సెస్ మీట్ కాదు, బట్ రేపు ఎలాగో ఖచ్చితంగా సినిమా సక్సెస్ కావాలి. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళని, జర్నలిస్ట్ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి. మా టీం చెప్పినట్టే నిన్న నైట్ ఒక ప్రీమియర్ జరిగిండే. మా పక్కన మా నాన్న అమ్మ కూర్చొని ఉండే. వాళ్ళది షో అయిపోయాక వాళ్ళ రియాక్షన్, వాళ్ళు కంట్లో నీళ్ళు పెట్టుకొని ఆబ్వియస్లీ వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతుండే వాళ్ళు. ఎనీ యంగ్స్టర్ కెన్ రిలేట్. మనకి మన పేరెంట్స్ మన వల్ల సొసైటీలో ప్రౌడ్గా తలెత్తుకొని మా పిల్లోడు ఇది చేసినాడని చెప్పుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందుకు నిన్నటి నుంచి నేను వెరీ ఓవర్వెల్మ్డ్ ఉన్నాను. ఈ ప్రాసెస్లో ఎంతోమంది కొత్త ఆర్టిస్ట్ కలిసారు నాకు. ఎంతోమంది కొత్త ఆర్టిస్ట్ కలిసారు, ఎంతోమంది నాలాగా ఒక పేరు చేసుకుందాం మనకి అని వచ్చిన వాళ్ళు కలిసారు. వాళ్ళందరితోటి ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. హాయిరా మాట్లాడుకుంటాము. ఏం చేస్తున్నావు అంటే ట్రై చేస్తున్నాము, అట్లేదో మాట్లాడుకుంటారు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను కూడా సినిమా చేస్తున్నాను. అవునా, ఎవరు అంటే గుణశేఖర్ గారు అనే ఒక్క పేరు ఆ కాన్వర్జేషన్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా నేనంటే కొంచెం ఒక రెస్పెక్ట్తో చూసేవారు, కొంచెం నన్ను సీరియస్గా తీసుకునేవారు. ఎనీ యంగ్స్టర్కి మనకి అవతల ఒక పర్సన్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మనం చేసే పనిని కొంచెం వాల్యూ చేస్తే అది చాలా హై వస్తుంది.